హాయ్, నేను మీ స్వాతి మేడం ట్రెండ్ సెట్టింగ్. ఈరోజు మిడ్ వీక్లోకి వచ్చాము కదా, అంటే బుధవారం. సో బుధవారం కూడా నాన్ వెజ్ డే. సో ఈరోజు స్పెషల్గా నాన్ వెజ్ వెరైటీ చేసుకుందాం. సో అది దోసకాయ ఎండు రొయ్యలు. సో ఎండు రొయ్యలు ఇవి మనకి మార్కెట్లో దొరుకుతాయి. సో ఇవి చిన్న చిన్న రొయ్యలు అనమాట. సో అసలు స్మెల్ అనేది మనకి రాదు. సో బుధవారం కాబట్టి స్పెషల్గా మనం దోసకాయ ఎండు రొయ్యల్ని చేసుకుందాం. సో దీనికి కావలసినవి దోసకాయలు ఇలా ఎల్లోయిష్లో ఉండాలి, గట్టిగా ఉండాలి. సో అన్నీ కూడా నేను వంటగదిలో పెట్టి అన్నీ చూపించి ఎట్లా వంట చేయాలో, ఎలా ఈ రెసిపీని చేయాలో చూపిస్తాను. సో ఆల్మోస్ట్ అండి నియర్లీ 400 రెసిపీలు అయిపోయినాయి అండి. అసలు నాకు చెప్తే ఇంకా ఏమీ మిగలలేదు. అన్ని వంటలు చేసేసాను, అన్ని వెజ్లు, అన్ని నాన్ వెజ్ వెరైటీస్. సో టోటల్ అసలు అయిపోయినట్టే. ఓకే, సో ఇవే కాకుండా నా ప్రీవియస్ వీడియోస్ని కూడా మీరు వాచ్ చేయండి. అవి మాత్రం చాలా తక్కువగా ఉన్నాయి. సో వాటిని కూడా మీరు వాచ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. సో వంటగదిలోకి వెళ్ళి మనం దోసకాయ ఎండు రొయ్యలు ప్రిపేర్ చేద్దాం. ఓకే, రెడీ. ఇదిగోండి దోసకాయ ఎండు రొయ్యలు రెసిపీకి మనకు కావలసినవి: మంచి దోసకాయలు 2, ఉల్లిపాయలు 3, ఒక 3 పచ్చిమిర్చి, నెక్స్ట్ ఇగోండి చిన్న రొయ్యలండి, నెక్స్ట్ మసాలా, కొంచెం ఆయిల్, ఉప్పు, కారం. ఓకే, సో ఈరోజు ఈ రెసిపీని చేసి చూపిస్తాను. దోసకాయని చెక్కులు తీసేసి ముక్కలుగా చేసుకోవాలి. సో ఈ ముక్కలు చేసేటప్పుడు మనం దోసకాయ చేదు ఉందో లేదో మనం చిన్న ముక్కని టేస్ట్ చేయాలి. నెక్స్ట్ గింజలు కూడా చేదుగా ఉంటాయి ఒక్కొక్కసారి, అందుకని గింజలను కూడా చూసుకొని, గింజలు ముక్క చేదుగా లేకపోతే చక్కగా చెక్కు తీసేసి ముక్కలు తరిగేసుకోవాలి. నెక్స్ట్ ఈ ఎండు రొయ్యల్ని మనం ఏం చేయాలన్నమాట, వాటర్లో నానబెట్టాలి. ఇవ్వండి కొంచెం వాటరు వేయాలన్నమాట. ఈ ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి హాట్ వాటర్ అయితే కష్టం. వాటరే మామూలుగా హాట్గా ఉంది. సో ఇలాగా వీటిని వాటర్ వేసేసి కొంచెం సేపు నానబెట్టేయాలన్నమాట. ఓకే, ముందుగా ఒక కళాయిని ప్లేస్ చేసుకొని దానిలో ఆయిల్ వేసి, ఇదిగోండి ఇలాగ మనం రొయ్యల్ని బాగా 4-5 టైమ్స్ వాష్ చేసేసుకోవాలి. సో ఇప్పుడు ఇలా 4వసారి కూడా మంచి వాటర్లో పెట్టి ఇలా వాటర్ వేసి ఉంచాలి. ఇప్పుడు ఆయిల్ మరిగిన వెంటనే ఈ రొయ్యల్ని మనం ఇందులో వేసేసుకోవాలి. ఇదిగోండి వీటిని దగ్గరగా ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలన్నమాట. ఓకే, సో ఈ ఆయిల్ అంతా కూడా ఈ రొయ్యలకి పట్టేస్తుంది. సో అలాగా డీప్గా వీటిని ఈ ఆయిల్ మొత్తం అయిపోయేంత వరకు మనం ఫ్రై చేసేసుకోవాలి. బట్ ఈ కళాయిని మనం వాడకూడదు, వేరే కళాయిని తీసుకొని అందులో కూర చేసుకోవాలి. వీటిని మాత్రం ఇలా చక్కగా వేపేసి బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఓకే, ఇదిగోండి పక్కన కూర కోసం ఇంకొక కళాయిని మనం ప్లేస్ చేసుకోవాలి. సో దీనిలో ఆయిల్ వేసుకొని తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఇదిగోండి ఇలాగా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, నెక్స్ట్ కొంచెం కరివేపాకు వేసి వీటిని కొంతసేపు ఒక 5 మినిట్స్ గోల్డిష్ బ్రౌన్లోకి వచ్చేంత వరకు వేపుకోవాలన్నమాట. ఓకే, ఇదిగో గోల్డెన్ బ్రౌన్ షేడ్లోకి వచ్చేసాయి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు, చక్కగా ఈ దోసకాయలు గింజలు కూడా చేదులేవు. సో విత్ సీడ్స్ గింజలతోటి మనం ముక్కలు కట్ చేసేసి వేసుకొని కొంచెం సాల్ట్ వేసి దీన్ని ఉడికించుకోవాలి. ఇప్పుడు కొంచెం సాల్ట్ని మనం వేసేసుకోవాలి.
వేసుకొని ఎప్పుడు కూడా మనం ముక్కలు వేసిన తర్వాత సాల్ట్ వేసాక వాటర్ అనేది ఎప్పుడు వేయకూడదండి. అది వంటలకి ఉండే మెయిన్ బేసిక్ థియరీ అన్నమాట. సో చాలామంది ఏంటంటే ఇగో ఎండలు ఎర్రగా ఉన్నాయి కదా, ఓపిక లేక చాలామంది వెంటనే వాటర్ వేసేస్తూ ఉంటారు. అట్లా వేయకండి, టేస్ట్ రాదు. సో ఇలా ఉప్పు వేసేసి లిడ్ పెట్టండి, సిమ్లో పెట్టి ఒక 2-3 మినిట్స్ ఆ సాల్ట్లోని ఆ వాటర్ వస్తుంది అనమాట దోసకాయల్లోంచి. దానంతట అదే మగ్గాలి, మనం వాటర్ వేయకూడదు, అప్పుడే వేయకూడదు, తర్వాత వేస్తాం. ఓకేనా? ఇదిగోండి చూద్దాం, బాగా మగ్గిపోయింది. సో ఇప్పుడు ఏం చేయాలన్నమాట, మనం ముందుగా తీసుకున్న మసాలా ఉంది కదా, ఆ మసాలా ముద్దని ఇందులో వేసేయాలి. సో దీనికోసం పచ్చి మసాలా అని ఒక రెసిపీ ఉంటుంది, అది బ్యాక్ వీడియోస్లో ఉంటుంది, దయచేసి అది కూడా వాచ్ చేయండి. నెక్స్ట్ ఇప్పుడు 1 స్పూను కారం. నేను కొంచెం కారం ఎక్కువ తింటాను కాబట్టి ఎక్కువ వేసుకున్నాను. సో మీరు మీ టేస్ట్కి తగినంత కారంని వేసుకోండి. ఓకే, సో ఇప్పుడు టైమ్ టు పోర్ సమ్ వాటర్. ఇప్పుడు వాటర్ వేయాలండి. సో ఇప్పుడు మసాలా, కారం, ఉప్పు ఇప్పుడు ఈ ముక్కలకి పట్టి, సో ఇవి మనకిప్పుడు బాగా ఉడుకుతాయి. సో ఇట్లా వాటర్ వేసేసి మళ్ళా ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుందాం. ఇప్పుడు చూద్దాం, బాగా దగ్గరకు అయిపోయిందండి. ఇప్పుడు ఏం చేయాలన్నమాట, ఈ టైంలో మనం ఈ ఎండు రొయ్యలు ఉన్నాయి కదా, ఈ ఎండు రొయ్యల్ని ఇందులో ప్లేస్ చేసుకోవాలి. మొత్తం ఎండు రొయ్యలన్నిటినీ కూడా ఇందులో వేసేసుకోవాలి, అప్పుడు బాగా ఉడుకుతాయి అన్నమాట. ఎండాకాలం కదా, అస్సలు వంటగదిలో ఉండలేకపోతున్నామండి. చాలా ఎండలుగా ఉన్నాయి. మొన్నంతా వర్షాలు పడ్డాయి, సడన్గా అబ్బా విపరీతమైన ఎండలండి. మాకు వైజాగ్లోనే ఎంత ఉందంటే అబ్బో. సో ఇప్పుడు చూసారా, మనకి ఇలాగా రొయ్యలు ఇందులో కలిసిపోతాయి. మనం రొయ్యలు ఇందులో ఇప్పుడు మనం చూపించలేం అలా అన్నమాట, బట్ టేస్ట్ ఉంటుంది. సో ఇట్లా చేసేసిన తర్వాత మొత్తం ఇక కొంచెం వాటర్ ఉంది కదా, జస్ట్ ఆ వాటర్ కూడా మగ్గిపోయేంత వరకు, అంటే ఆ వాటర్ కూడా మొత్తం ఎవాపరేట్ అయిపోవాలి. సో 2 మినిట్స్ ఉంచేసి నెక్స్ట్ కూర అయిపోయినట్టే అనమాట. ఓకే, చూపిస్తాను. ఇదిగో, సో దగ్గరకు అయిపోయిందండి, ఇంకా ఆపేయడమే. సో ఇది దోసకాయ ఎండు రొయ్యలు కూర. ఓకే, సో మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి. థ్యాంక్ యూ. అండ్ ప్రీవియస్ వీడియోస్ని కూడా దయచేసి వాచ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.